హైదరాబాద్లోని అంబర్పేటలో అంబర్పేట బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ కసరత్తు చేశారు. సోమవారం నుంచి బతుకమ్మ కుంట ప్రజలకు అందుబాటులోకి రానుంది. 7.5 కోట్ల రూపాయలతో కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యలో భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. వాటర్ ఫౌంటైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముప్పై 35 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మన కళ ఈ రోజు సాకారం కాబోతుంది. ఇంకా 2-3 గంటల్లో మన గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ యొక్క బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి అన్ని సర్వసిద్ధంగా తయారయ్యి మరి రేపటి నుండి మన ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రాబోతుంది. మరి ఇంత చక్కటి ఆహ్లాదకరంగా తయారైన ఈ యొక్క బతుకమ్మ కుంటను చూడడానికి మీరందరూ కూడా స్వాగతం పలకాలని రేవంత్ రెడ్డి గారికి మరియు అన్న శ్రీ వి హనుమంతరావు గారికి, అదేవిధంగా మరి రోహిన్ రెడ్డి గారికి, మరి మిగతా కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా మీరు స్వాగతం పలుకుతూ తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అంబర్పేట్ ప్రజలకు 35 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మన కళ ఈ రోజు సాకారం కాబోతుంది. ఇంకా 2-3 గంటల్లో హైదరాబాద్ను నెంబర్ 1 సిటీగా చేయాలని రేవంత్ రెడ్డి సంకల్పించారని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తెలిపారు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని, అంబర్పేటలో మహిళలందరూ బతుకమ్మ ఆడేందుకు రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంటపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ బతుకమ్మ కుంట అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు విహెచ్. వారిని పక్కకు జరపడానికి ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ముఖ్యమంత్రి గారు ఐడా కమిషనర్ రంగనాథ్ గారికి చెప్పిన తర్వాత ఆయన కోర్టులో మాటికి ఏదో కేసు పెట్టడం, బీఆర్ఎస్ నాయకుడు ఆయన సుధాకర్ రెడ్డి ఈ విధంగా ఈ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన పార్టీ మనిషి. ఫైనల్ గా మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీని ఒక మంచి సిటీగా, నంబర్ 1 సిటీగా చేయాలని ఆలోచన చేసి చెరువులను కాపాడాలి, ఎన్విరాన్మెంట్ కాపాడాలి అనేది ఆయన మొట్టమొదటి వ్యక్తి. దాన్ని చేయడం వల్ల ఇవాళ చెరువు అయింది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు